హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి హైరార్కీ ఎలా ఉంటుంది, ఏ లెవెల్ ఆఫ్ ఎంట్రీ, సో మనం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఏ లెవెల్లో ఎంటర్ అవ్వగలం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా ఏ ఫీల్డ్కైనా ఒక సుపీరియర్ ఉంటారు. అడవికి రాజు ఎవరండి? అందరికి తెలిసిందే కదా, పులి, సింహం, ఏదైనా. సో అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎపెక్స్ హెడ్ అనేటోళ్ళు ఒక ఆయన ఉంటారు. వాళ్ళు ఎవరంటే పీసీసీఎఫ్ అండి. ఫుల్ ఫామ్ ఏంటండి? ప్రిన్సిపల్ కన్జర్వేటర్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండి. అలానే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కింద ఒక 2 నుంచి 3 అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళనే ఏపీసీసీఎఫ్. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదండి. ఏపీసీసీఎఫ్ అనేది ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయినా అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటోళ్ళు కామన్గా ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే డైరెక్ట్లీ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే వాళ్ళు అంత యాక్సెస్ అనేది ఉండదు. సో వాళ్ళకి అసిస్టెంట్గా లేదా అడిషనల్గా కొంత 3 నుంచి 4 ఉంటారండి జనరల్గా. సో ఈ పొజిషన్ ఎలా వస్తుంది? ఒక స్టేట్ని హోల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఐఎఫ్ఎస్ అనేది అవ్వాలండి. అప్పుడు మాత్రమే పీసీసీఎఫ్ వరకు మీరు రీచ్ అవ్వగలరు. స్టిల్ ఇది ఒక ప్రమోషన్ బేస్డ్ పొజిషనేనండి. ఇట్స్ నాట్ టు లైక్ డైరెక్ట్లీ ఏం రిక్రూట్ చేసుకోవడం జరగదు. సో నెక్స్ట్ మేజర్గా మనం మాట్లాడుకుంటే సిఎఫ్ ఉంటారండి. వీళ్ళనే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. సో వీళ్ళు ఒక సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్కి లైక్ మీకు ఆల్రెడీ మనం హైరార్కీ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా తెలియకపోతే ఫ్రెష్గా ఇప్పుడే వింటుంటే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కొంతమంది డిఎఫ్ఓలు, ఒక డిఎఫ్ఓ ఒక డివిజన్ హెడ్ అండి. బేసిక్గా ఆ డిఎఫ్ఓల మీద అందరి మీద ఒక ఆయన ఉంటాడండి. ఆయన ఎవరు అంటే సిఎఫ్ అనేటోళ్ళు సర్కిల్కి ఒక సర్కిల్. అంటే ఇప్పుడు మీకు సర్కిల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ లాగా కాదండి. కొన్ని డివిజన్స్కి హెడ్ వచ్చేసి సిఎఫ్ గారండి. ఆయన్నే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటామండి. ఇది కూడా బేసిక్గా ప్రమోషన్ బేస్ మీదే రావడం జరుగుతుంది డిపార్ట్మెంట్లో. సిఎఫ్ అవ్వాలంటే మీరు దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్ అండి. ఒకటి ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో, లేదా స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏసీఎఫ్ త్రూ మీరు కానీ వచ్చినట్లయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఏజ్ అండి, లైక్ టిల్ యువర్ ఏమంటాం కెరియర్ ఎండ్ అయిపోయే లోపు మీరు సిఎఫ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కూడా కేటగిరీ బేసెస్ మీద అండి. సో ఇది సిఎఫ్ గురించి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఓ. నాకు తెలిసి మీ అందరూ చాలా ఫెమిలియర్ ఈ పదానికి. ఎందుకంటే డిఎఫ్ఓని కింగ్ పింగ్ అని కూడా అంటాం లైక్ ఇన్ ఇండియాలో మోస్ట్లీ. సో డిఎఫ్ఓ ఎలా అవ్వాలి? డిఎఫ్ఓ అనే వాళ్ళు ఎలా అవ్వాలంటే, మీరు ఇప్పుడు మనకి ఫారెస్ట్ లైక్ రేంజ్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ ఏసీఎఫ్ ఆఫీసర్స్, లైక్ ఏసీఎఫ్ వేకెన్సీస్కి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ రెండిట్లో ఏది సెలెక్ట్ అయినా మీ ఎండ్ ఆఫ్ ది కెరియర్ లోపు, లైక్ రేంజర్ అయితే ఇట్ టేక్స్ అరౌండ్ 18 years అండి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోకి మ్యాచ్ చేసి చెప్తున్నా. బేసిక్గా అంత టైం పట్టదు. 2 ప్రమోషన్స్లో లైక్ 1 ప్రమోషన్ 2 ప్రమోషన్లో మీకు డిఎఫ్ఓ అయిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ రేంజర్ని స్టార్ట్ చేస్తే. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఏసీఎఫ్ కానీ సెలెక్ట్ అయితే డిఎఫ్ అనేది నెక్స్ట్ లైక్ ఒక్క ప్రమోషన్లోనే డిఎఫ్ఓ అవుతారండి. ఇట్ టేక్స్ అరౌండ్ 8 years అండి నాకు తెలిసినంత వరకు. సో బేసిక్గా డిఎఫ్ఓ అనేటోళ్ళు ఏం చేస్తారు? ఒక డివిజన్ని మానిటర్ చేస్తారు లేదా రెగ్యులేట్ చేస్తారు. జస్ట్ లైక్ ఉన్న ఏదైతే మనం మాట్లాడుకున్నాం మేనేజ్మెంట్ గురించి, ఇంప్లిమెంటేషన్స్ గురించి. ఇంప్లిమెంటేషన్ దేన్ని చేస్తారండి? పాలసీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ నేషనల్ గోల్ పెట్టుకుంది, 33% అచీవ్మెంట్ చేయాలని కంట్రీ వైడ్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక క్రైటీరియా పెట్టుకుంటుంది. ఇంత పర్సంటేజ్ మనం మ్యాచ్ అవ్వాలి లేదా ఇంత పర్సంటేజ్ మీట్ అవ్వాలి. సో ఆ ఇంప్లిమెంటేషన్ని డివిజనల్ లెవెల్స్లో ప్రతి డిఎఫ్ఓకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇది పీసీఎఫ్ లెవెల్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ టార్గెట్ ఇది, మన లైక్ కన్జర్వేషన్ ప్రాస్పెక్టివ్ ఇది, లేదంటే ఇప్పుడు ఏదైనా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి, లేదా ఏదైనా కన్వెన్షన్లో ఏదైనా మన ప్రధాని మోదీ గారు ఏదైనా మీటింగ్లో ఏదైనా చెప్పారు. సో ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండి టు ఫిల్ఫిల్. సో రెస్పెక్టెడ్ డివిజనల్ ఆఫీసర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. వాళ్ళు అనేటోళ్ళు వాళ్ళ వర్కింగ్ ప్లాన్స్లో ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఫర్దర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చూస్తారండి. సో బేసిక్గా డిఎఫ్ఓ అనే ఆయన కింగ్ పింగ్ అండి. ఎందుకంటే హైరార్కీ చూసుకున్నట్లయితే కరెక్ట్గా మిడిల్ స్టేజ్లో ఉండేది, అంటే యాక్చువల్ డిపార్ట్మెంట్ రన్ చేసేది డిఎఫ్ఓసే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిఎఫ్ఓ అండి. నెక్స్ట్ పొజిషన్ మాట్లాడుకుంటే మీరు అందరూ బాగా అవేర్ అయి ఉంటారు.
అండ్ మీకు అందరికీ నచ్చే ఫీల్డ్ అనుకుంటా. ఇక్కడ నుంచే యూనిఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. బట్ స్టిల్ వన్ థింగ్ చెప్తున్నా, అండ్ దిస్ ఇస్ నాట్ ద సుపీరియర్ అండి. అంటే డిఎఫ్ఓ కన్నా పెద్ద కాదు రేంజర్, డిఎఫ్ఓ కన్నా చిన్నే. సో మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా, ఒక డిఎఫ్ఓ దగ్గర కొన్ని రేంజెస్ ఉంటాయి. లైక్ ఒక 10 to 15 రేంజ్ ఒకవేళ పెద్ద డివిజన్ అయితే. సో చిన్న డివిజన్స్లో యూజువల్లీ 6 to 7 రేంజ్ ఆఫీసర్స్ అనేటోళ్ళు ఒక డివిజనల్ ఆఫీసర్స్ కింద వస్తారు. సో ఈ పోస్ట్కి చాలా క్రేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎవరైతే యూనిఫామ్ సర్వీసెస్ని ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారో వాళ్ళందరూ ప్రిఫర్ చేసే ఫీల్డేనండి ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సో బేసిక్గా మనం కమాండర్ అని లైక్ పిలుస్తాం, బట్ ఇండియాలో పిలవమండి. ఇది కొద్దిగా యూకేలో ఆర్ఎల్స్ లైక్ యూఎస్లో ఈ దగ్గర కమాండర్ అంటాం, గ్రౌండ్ కమాండర్ అని కూడా అంటాం. ఓకేనా? సో వీళ్ళ పని ఏంటంటే బేసిక్గా ఎఫ్ఎస్ఓని గార్డుల్ని మానిటర్ చేయడం. ఏదైతే డిఎఫ్ఓ గారు చెప్పారో లైక్ పని, దాన్ని డివిజనల్ లైక్ మనకి సర్కిల్స్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఆ సర్కిల్ని ఇతను ఇన్ఛార్జ్గా అయ్యి ఆ టెరిటోరియల్ వర్క్ని ఇతను చేపిస్తాడండి. ఓకేనా? ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పని. దీని గురించి మనం డీటెయిల్గా ఒక వీడియోలో మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ వెళ్ళి మన ప్లేలిస్ట్లో చూడండి. అండ్ ఈ వేకెన్సీస్ని ఎలా ఫిల్ చేస్తుంది గవర్నమెంట్ అంటే డైరెక్ట్లీ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటుందండి. ఈ రిక్రూట్మెంట్ డైరెక్ట్గా సెంట్రల్ రిక్రూట్మెంట్ ఉండదండి. స్టేట్ గవర్నమెంట్ చేస్తేనే రిక్రూట్మెంట్ అనేది ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఎఫ్ఎస్ఓస్ అండి, అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్. ఏదైతే మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనకి ఉంది కదా, నోటిఫికేషన్ ఉంది అండ్ మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా. అరౌండ్ 100 వేకెన్సీస్ అనేది ఏపీ గవర్నమెంట్ అప్రూవల్ అయితే రావడం జరిగింది. బట్ స్టిల్ అది పోస్టింగ్స్ అయితే లైక్ నోటిఫికేషన్ రూపంలో మారైతే రాలేదండి. సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే వాళ్ళ రోల్ ఏంటంటే బేసిక్గా ఏదైతే రేంజ్ ఆఫీసర్ చెప్పడం జరుగుతుందో ఆ పనిని చేయడం ఇతని పని అండి. ఇతని కింద ఎవరు ఉంటారంటే ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్స్ ఉంటారండి. వీళ్ళ రోల్ ఏంటి? రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడం, ఆ ఇంప్లిమెంటేషన్ చేపించడం విత్ సో బేసిక్గా ఈ 2 రోల్స్ వీళ్ళిద్దరికి అసైన్ చేయడం జరుగుతుంది. బేసిక్గా ఒక ఏరియాని డివైడ్ చేసుకుంటూ లీస్ట్ ఏదైనా ఒక డివిజన్ ఉందంటే అది ఫారెస్ట్ గార్డ్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అనే బీట్ అంటామండి. సో వాళ్ళ కింద గార్డ్స్ కింద ఎవరు ఉంటారండి? లైక్ కొద్దిగా కాంట్రాక్ట్ వర్కుల మీద పనిచేసే వాళ్ళు కానీ, లేదంటే ఫారెస్ట్ను రెగ్యులర్గా మానిటర్ చేసేదానికి కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయండి. వాళ్ళని పెట్టుకుంటారు. లైక్ ఫారెస్ట్ గురించి వైల్డ్ లైఫ్ ఫైర్స్ జరిగినా ఏది జరిగినా వాళ్ళు కొద్దిగా హెల్ప్ఫుల్ చేస్తుంది. లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి డిఎఫ్ఓ దాకా లింకప్ ఉంటుంది కాబట్టి సో దే విల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. దేర్ ఆఫ్టర్ వాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు డిఎఫ్ఓ తర్వాత ఒక వైల్డ్ లైఫ్ వింగ్ ఉందనుకోండి, ఒక వైల్డ్ లైఫ్ సిఎఫ్ ఉంటాడు. లేదా టెరిటోరియల్ అనుకోండి, ఒక టెరిటోరియల్ సిఎఫ్ ఉంటారు. అలా వీళ్ళంతా కలెక్టివ్ టు సిఎఫ్కి. సిఎఫ్ గారు వచ్చేసి సిసిఎఫ్ గారికి రెస్పాన్సిబిలిటీ, సిసిఎఫ్ గారు వచ్చేసి అడిషనల్ పిసిసిఎఫ్ గారికి రెస్పాన్సిబిలిటీ, ఆ ఏపీసీసీ అందరు కలిసేసి పిసిసిఎఫ్ గారికి రెస్పాన్సిబిలిటీ. సో ఇదండి హైరార్కీ వీడియో. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత రీచ్ అనేది వీడియోకి లైక్ జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.